హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆటోబయోగ్రఫీ ప్రజల కథే నా ఆత్మకథ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు విశ్రాంత చీఫ్ జస్టిస్ ఎన్వి రమణతో పాటు తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు, 4 రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. దత్తాత్రేయ స్ఫూర్తితో విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని వక్తలు ఆకాంక్షించారు. హర్యానా గవర్నర్, తెలంగాణ ముద్దుబిడ్డ బండారు దత్తాత్రేయ రచించిన ప్రజల కథే నా ఆత్మకథ ఆత్మకథ పుస్తకావిష్కరణ హైదరాబాద్ శిల్పకళా వేదికలో వైభవంగా జరిగింది. ఆత్మకథ పుస్తకాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆవిష్కరించి తొలి కాపీని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు అందజేశారు. అలైబలై ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొని బండారు దత్తాత్రేయను అజాత శత్రువుగా కొనియాడారు. ఆయన రాజకీయ ప్రయాణం, ప్రజలకు అంకితమైన సేవ, పేదల పట్ల మమకారం ఈ పుస్తకంలో ఆవిష్కృతమైనట్లు పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. బండారు దత్తాత్రేయ ఆత్మకథ ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనటం సంతోషంగా ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. రాజకీయాల్లో నీతి, నిజాయితీ, సిద్ధాంతాలు ముఖ్యమని ఉద్ఘాటించారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని సూచించారు. అత్యున్నత మానవ విలువలు ఉన్న మహానేత బండారు దత్తాత్రేయ అని జస్టిస్ ఎన్వి రమణ పేర్కొన్నారు. ప్రజలతో అనుక్షణం పెనవేసుకుపోయినట్టు జీవితం శ్రీ బండారు దత్తాత్రేయ గారిది. పేదరికంలో పుట్టి పెరిగి తన కష్టంతో, తన నిజాయితీతో, తన విలువలతో ఉన్నత స్థానానికి చేరుకున్న స్వభావ రీత్యా ఇంకా గంజి మనిషిగానే ఉన్నాడు ఆయన. అంటే సామాన్యుడికి అందుబాటులో ఉండాలి, సామాన్యుడిలాగా జీవించాలని చెప్పని దత్తాత్రేయ గారిని చూస్తే మనకెవరికైనా అర్థమవుతుంది. అందుకే ఆయన గంజి మనిషిగా ఉన్నాడే గాని బెంజి మనిషిగా మారలేదు. రాజకీయాల్లో నీతి, నిజాయితీ ఎంత ముఖ్యమో నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడడం కూడా అంత ముఖ్యం అని చెప్పని సందర్భంగానే మనవి చేస్తా ఉన్నాను. అందుకని అలాంటి వాళ్ళ యొక్క జీవితం కింద నుంచి పై స్థాయి వరకు, రాజ్యాంగ పదవి అయినట్టే గవర్నర్ స్థాయి వరకు వెళ్ళినప్పటికీ కూడా ఎలా జీవిస్తారో, ఎలా జీవించగలరో అనేది ఒక ఉదాహరణ ఆ పెద్ద చూసి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంత ఉందని మీ అందరికీ మనం చేస్తున్నాను. అతి సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి వాళ్ళ అత్యున్నతమైనటువంటి రాజ్యాంగ పదవుల్ని అధిరోహించడానికి ఆయన జీవితంలో అనేకమైనటువంటి ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. అదేవిధంగా ప్రజల కోసం నమ్ముకుని ప్రజల కోసం సేవ చేయబట్టే ఇవాళ ఆయన్ని గుర్తించి మరి గవర్నర్ పదవిలో నిలబెట్టగలిగింది. ఈ సందర్భంగా మరి భారత రాజ్యాంగం ఇవాళ సామాన్య మానవుడిని కూడా అత్యున్నతమైనటువంటి స్థానాల్లో కూర్చోంచేటటువంటి శక్తిని కలిగింపజేసిందనేటటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా. జెంటిల్మ్యాన్ కు ప్రతిరూపం దత్తాత్రేయ అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. దత్తాత్రేయది పేరుకు హిందుత్వం, మతం భారతీయమని వ్యాఖ్యానించారు. లేఖలు రాయటంలో దత్తాత్రేయ అంబాసిడర్ గా నిలిచారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. జాతీయ స్థాయిలో వాజ్పేయికి ఉన్న గౌరవం రాష్ట్ర స్థాయిలో బండారు దత్తాత్రేయకు ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దత్తాత్రేయ నిర్వహించిన అలైబలై కార్యక్రమం తెలంగాణ ఉద్యమానికి ఒక స్ఫూర్తిగా పనిచేసిందని కొనియాడారు. జాతీయ రాజకీయాలలో అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఉన్న గౌరవం రాష్ట్ర స్థాయి రాజకీయాలలో బండారు దత్తాత్రేయ గారికి ఉంది అని చెప్పి మనం ఈరోజు గుర్తు చేసుకోవచ్చు. అదేవిధంగా అలైబలై కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించింది. నాకు తెలిసి 19 సంవత్సరాల నుంచి బండారు దత్తాత్రేయ గారు నిర్వహించే అలైబలై కార్యక్రమం తెలంగాణ ఉద్యమానికి ఒక స్ఫూర్తిగా పనిచేసింది. రాజకీయాలలో ఇతర అంశాలలో భిన్నాభిప్రాయాలు ఉండేవాళ్ళు ఒక వేదిక మీదకి ఎప్పుడైనా అరుదుగా కనిపిస్తారంటే అది దత్తాత్రేయ గారు నిర్వహించే అలైబలై కార్యక్రమంలో కనిపించేది. వారు నికార్సుగా పాటిస్తున్న విషయము అలాంటిది కొత్త తరం రాజకీయ నాయకులు నేర్చుకోవాలి. మేమందరం తీసుకునే నిర్ణయాలలో, మేము ప్రజలను కలిసే విధానంలో తప్పకుండా దత్తాత్రేయ గారు, పి జనార్దన్ రెడ్డి గారి స్ఫూర్తి మా నిర్ణయాలలో ఉంటుంది. ముఖ్యంగా జంట నగరాలలో ఈరోజు ఆ స్థాయికి ఎదగాల్సిన అవసరం ఉన్నది. జెంటిల్ మ్యాన్ కి ప్రతిరూపం బండారు దత్తాత్రేయ గారు. అందరం కూడా దత్తన్న అని ప్రేమగా పిలుచుకుంటారు. ఒక సాధారణమైన కార్యకర్త, జాతీయ నేతగా ఎదిగిన జీవన గమనం, ఎమర్జెన్సీ రోజుల నుంచి దివిసీమ ఉప్పెన వరకు దేశానికి అందించిన సేవలు, సాధారణ స్వయం సేవకు నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తిత్వం, ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమాలు, ప్రజా జీవితంలో ఎన్నో సంఘర్షణలు. దత్తాత్రేయ గారిది పేరుకు హిందుత్వం, ఆయన మతం భారతీయం, కోరుకునేది జనాహితం, అనుసరించేది లౌకికవాదం, పాటించేది మత సామరస్యం. అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీ కోసం పనిచేసే నిబద్ధతతో నిలబడిన వ్యక్తిత్వం అయింది. ప్రజల కథే నా ఆత్మకథ అంటూ తన వ్యక్తిగత రాజకీయ జీవితంలోని అనేక అంశాలకు అక్షర రూపమిచ్చిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పుస్తకావిష్కరణ సమయంలో భావోద్వేగానికి లోనయ్యారు.
సభను ఉద్దేశించి మాట్లాడిన ఆయన కుమారుడి మరణాన్ని గుర్తు చేసుకుని దుఃఖించారు. ఆ సమయంలో తన కుమార్తె విజయలక్ష్మి అన్నీ తానై నిలిచిందన్న ఆయన తన భార్య, కుటుంబ సభ్యులు, ఆర్ఎస్ఎస్ సభ్యులు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాలు వృత్తి, వ్యాపారం కోసం కాదన్న దత్తాత్రేయ పేదల అభివృద్ధి కోసమే రాజకీయాలని అభిప్రాయపడ్డారు. దత్తాత్రేయ నాయకత్వం, సమాజ సేవలో అంకితభావం తెలుగు రాష్ట్రాల నాయకులకు ఆదర్శమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పార్టీ నాయకుడుగా గాని, పార్టీ సంఘటన మహామంత్రిగా గాని, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా గాని, పార్లమెంట్ సభ్యుడిగా గాని, కేంద్ర మంత్రిగా గాని, గవర్నర్గా గాని అన్ని సమయాలలో కూడా ఒక హుందాతనంతో అందరితో కలిసిమెలిసి మరి ముందుకు నడిచేటువంటి గొప్ప వ్యక్తిత్వము బండారు దత్తాత్రేయ గారిదని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఆత్మకథ ఏదైతే ఉన్నదో రాజకీయ పార్టీ కార్యకర్తలుగా అందరూ చదవాల్సినటువంటి అవసరం. ముఖ్యంగా మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఏ పార్టీ అయినప్పటికీ కూడా, ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా వ్యక్తిత్వ హననము ఎక్కువగా జరుగుతా ఉంది. మన ఉభయ రాష్ట్రాలలో రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకత్వం పెరగాల్సినటువంటి అవసరం ఉంది, నాయకత్వాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఉదాహరణ బండారు దత్తాత్రేయ గారు. రాజకీయాలు వృత్తి కోసం కావు, రాజకీయాలు వ్యాపారం కోసం కావు, రాజకీయాలు సమాజం కోసం పనిచేయడమే రాజకీయమని నేను ఆ రకంగా ప్రజల్లో మమేకమై పనిచేసినాను. సో అందువల్ల మనందరం కూడా నైతిక విలువలను దృష్టిలో పెట్టుకొని మనం సమాజం కోసం పనిచేసేటువంటి తత్వాన్ని పెంచుకోవాలి. సమాజం ఏంటిది? సమాజం ఎవరు? పేదవాళ్ళు, దళితులు, బలహీన వర్గాల వాళ్ళు. అలాంటి వాళ్ళను మనం సముద్రణ చేసి వాళ్ళలో విద్య, వైద్యం, నైపుణ్యం ఈ మూడు తీసుకొస్తేనే నిజమైనటువంటి ఒక దేశ అభివృద్ధి జరుగుతుందని నేను నమ్ముతున్నాను. నేను ఇంత ఎదగడానికి కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని నేను మనసారా నమ్ముతున్నాను. ఆ కార్యకర్తల వల్లనే నేను ఇవాళ కేంద్ర మంత్రి, గవర్నర్ కాగలిగాను. కాబట్టి నేను ఎప్పుడు కూడా కార్యకర్తలను మర్చిపోనని, కార్యకర్తలైన ఆస్తి అని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎంఎస్కో పబ్లికేషన్ ప్రచురించిన దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకంలో ఆయన జీవితంలోని ఎన్నో గొప్ప ఘటనలు, ముందు తరాలు తెలుసుకోవాల్సిన రాజకీయ పరిణామాలు, దేశ పరిస్థితులు ఇమిడి ఉన్నాయని ప్రముఖులు అభిప్రాయపడ్డారు.